అందరికీ నమస్కారం. ఒక మొక్క ఏంటంటే ఇది జిల్లేడు ఫ్యామిలీ. దుష్టుపు తీగ అంటారు, దుచ్చిని అంటారు. మళ్ళీ చాలా మందిలో వాడతారు వీటిని. మామూలుగా ఏంటంటే ఒళ్ళు ఉబ్బిపోయింది అనుకోండి, ఈ ఆకు ముద్ద నూరి తలకు పెట్టి కూర్చుంటారు అన్నమాట. కూర్చుంటే యూరిన్ అవుతూ ఉంటుంది అన్నమాట. యూరిన్ అలా అయ్యి 2-3 సార్లు ఒళ్ళు ఉబ్బు తగ్గిపోతుంది అన్నమాట. అలాగా ట్రైబ్స్ వాడుతుంటారు అన్నమాట. దుష్టుపుతేగా ఇది జిల్లేడు ఫ్యామిలీ అని చెప్పాం కదా, దీన్ని ఇలా ఇరిస్తే పాలు వస్తాయి. మనకు మామూలుగా అరికాల్లో కానీ చేతిలో కానీ ఏమైనా ముళ్ళు గుచ్చుకుపోయి గాజు పెంకు గుచ్చిపోయి ఉండిపోయింది అనుకోండి, మనం పినిస్తో పొడిచి దాన్ని పెద్ద చేస్తుంటాం ఒకసారి, అది రాదు. అందుకని అలా కాకుండా అక్కడ ట్రైబ్స్ ఇక్కడ పల్లెటూరులో ఏం చేస్తారు తెలుసండి, ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఇరిగిపోయింది, అప్పుడు ఏం చేస్తారు, ఇలా ఇరిసి ఈ పాలు పెడతారు. పాలు పెట్టి కాసేపు ఉండి మళ్ళీ పాలు పెడతారు. పెట్టగానే ముళ్ళు బయటకు వచ్చేస్తుంది, గాజు పెంకు కానీ ముళ్ళు బయటకు వచ్చేస్తుంది. మనకు చూడడానికి ఆశ్చర్యంగా అనిపించాము, కానీ ఇప్పటికీ పల్లెటూరులో చేస్తుంటారు మంది చూరని వెళ్ళి. అంత బాగుంటుంది అనమాట. అంటే పినిస్తో పని లేకుండా, పొడక్క లేకుండా ఈ పాలు పెట్టి కూర్చుంటారు. మళ్ళీ ఇంకోసారి పడుతారు, ఆ ముళ్ళు వచ్చేదా కానీ ఆ ముళ్ళు ఆటోమేటిక్గా పైకి వచ్చేది తీసేస్తారు. అలా ఏంటంటే అది ఓ ముళ్ళుని లోపల నుంచి బయటికి తీసుకొచ్చేస్తారు అన్నమాట. అలా మంచి ఉపయోగం.